హాయ్ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వాణి. ఈ వీడియోలో వచ్చేసి మేము గాల్వెస్టోన్ బీచ్కి వెళ్ళామన్నమాట. హూస్టన్ నుంచి 1 అవర్ జర్నీ అండ్ హూస్టన్లో ఫేమస్ బీచ్ అనమాట. ఎవరిని అడిగినా ఎక్కడికి వెళ్ళామంటే గాల్వెస్టోన్ బీచ్కి వెళ్ళామని చెప్తారు. ఈ బీచ్కి వెళ్ళగానే ఫస్ట్ నేను నోటీస్ చేసిందంటే పెద్ద క్రూజ్ షిప్ చూశాను. టైటానిక్ సినిమాలో చూస్తాం కదా, అంత పెద్ద క్రూజ్ షిప్ అనమాట. అక్కడ ఉంటుందని మాకు తెలియదు, జస్ట్ వెళ్ళంగానే అది కనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. గాల్వెస్టోన్ బీచ్ అనగానే ఫస్ట్ మేము బీచ్కి వెళ్ళలేదండి, ఇలా పియర్ 21కి వచ్చాము. పియర్ 21 ఏంటంటే అసలు పియర్ ఏంటి అంటే ఇట్లా ప్యాసింజర్స్ని సముద్రంలోకి తీసుకెళ్ళడానికి అండ్ గూడ్స్ వస్తాయి కదా, అవి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి, ఇలా షిప్స్ వస్తాయి కదా, అవి పార్క్ చేసుకోవడానికి సముద్రం ఎండ్ అవుతుంది కదా, దాని దగ్గర సముద్రం ఎండ్ అయిన దగ్గర సముద్రం మీద కొంచెం దూరం వరకు కడతారనమాట. వాటిని పియర్స్ అంటారు. ఈ పియర్స్ చాలా ఉంటాయి, అంటే దీని నెంబర్ పియర్ 21, ఇంకోటి కూడా ఉంటుంది పియర్ 20, పియర్ 19 అలా అనమాట. అన్ని బీచెస్కి పియర్స్ అనేవి కొంచెం కొంచెం దూరంలో వాళ్ళు పెడతారనమాట. ఒక 2 మైల్స్ 3 మైల్స్లో వాటికి నెంబర్స్ ఇస్తూ ఉంటారు. అలాంటివి ప్రతి బీచ్లో పియర్స్ ఉంటాయన్నమాట. ఆ తర్వాత పియర్ 21 నుంచి మేము ఫెర్రీకి వచ్చామన్నమాట. అంటే పియర్ నుంచి 5 మినిట్స్ జర్నీ చేస్తే ఫెర్రీ వస్తుంది. ఫెర్రీ ఏంటంటే మనకి గాల్వెస్టోన్ ఐలాండ్ అనమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనల్ని తీసుకెళ్తుంది విత్ అవర్ వెహికల్స్ అనమాట. ఒక్కసారి ఫెర్రీలోకి వెళ్తే 50 వెహికల్స్ దాకా ఒక్కొక్క రౌండ్కి పడుతుంది అనమాట. కాకపోతే మేము వెళ్ళింది వీకెండ్ కాబట్టి 3-4 అవర్స్ ఫెర్రీ కోసం వెయిట్ చేయడానికే సరిపోయింది లైన్లో మాకు కార్లో. చాలా లేట్ అయిపోయింది అనమాట. సో ఒక్కసారి వెళ్తే మాత్రం 50 కార్స్ ఎట్ ఏ టైం వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళేవి వచ్చేవి అలా 3-4 ఫెర్రీస్ అయితే అరేంజ్ చేశారు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, గవర్నమెంట్ వాళ్ళే రన్ చేస్తున్నారనమాట. తర్వాత ఫెర్రీలో మేము అబ్జర్వేషన్ డెక్ ఉంది కదా, ఆ మధ్యలో గ్రీన్ కలర్లో ఉంది కదా, అది అబ్జర్వేషన్ డెక్ అనమాట. అబ్జర్వేషన్ డెక్లో నుంచి మన కార్ పార్క్ చేసేసుకొని అబ్జర్వేషన్ డెక్ వెళ్ళి చూడొచ్చు, లేకపోతే కార్ పార్క్ చేసిన ప్లేస్లో నుంచే మనం బీచ్ని చూడొచ్చు, సముద్రాన్ని చూడొచ్చు. పైకి వెళ్ళి చూస్తే ఇదంతా ఇలా కనిపిస్తుంది. కింద నుంచి అయితే ఆ వెహికల్స్ అన్నీ ఉంటాయి కదా, అంత క్లియర్ వ్యూ ఉండదు. పైకి వెళ్ళి మేము సన్సెట్ టైంలో వెళ్ళాం కాబట్టి వ్యూ అయితే చాలా బాగుంది. అబ్జర్వేషన్ డెక్లో అయితే లోపల వైపు కూర్చొని చూడొచ్చు, లేకపోతే బయట అబ్జర్వేషన్ డెక్లో కూడా బయటికి వెళ్ళి చూడొచ్చు అనమాట. బయట నుంచి చూస్తే వ్యూ బాగుంటుంది, లోపలైతే గ్లాసెస్ నుంచి చూడాలి. ఎందుకు లోపల వైపు అంటే కొంచెము చల్లగా ఉన్నప్పుడు, అంటే అమెరికాలో కొంచెం చల్లగా ఉంటుంది కదా వింటర్లో, బాగా గడ్డగట్టేసాలు ఉంటుంది. సో అలాంటి టైం వాటి కోసం అబ్జర్వేషన్ డెక్ కూడా పెట్టారనమాట. ఈ బయట నుంచి చూస్తే మాత్రం ఇలా కారు పక్క నుంచి అలా నిల్చొని అలా చూడొచ్చు అనమాట. అండ్ గాల్వెస్టోన్లో మేము డౌన్ టౌన్ కూడా చూసాము, ఇందాక మర్చిపోయాను చెప్పడము. అలాగే డౌన్ టౌన్లో చూడటానికి కూడా ఒక చిన్న ట్రైన్ మీరు వీడియోలో చూసుంటారు, ఆ ట్రైన్ కూడా అరేంజ్ చేశారు. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సమ్ ప్లేసెస్ నుంచి ఇట్లా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి డౌన్ టౌన్ అంతా తిప్పేసి మళ్ళీ అదే ప్లేస్లో మనల్ని డ్రాప్ చేస్తుంది. వ్యూ అయితే చాలా బాగుందండి ఫెర్రీ నుంచి. ప్లస్ ఆ ట్రావెల్, ఆ జర్నీ చేయడం అంతా టీవీలో అలా చూస్తాం కదా సినిమాల్లో, అలా చూసి ప్లస్ డైరెక్ట్గా చూడటం కూడా నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ గాల్వెస్టోన్లో ఇంకొక ఒడ్డుకి చేరుకున్నాక మేము బీచ్కి వెళ్ళాము. బీచ్కి వెళ్తే ఇక్కడ వాటర్ అయితే అంతగా బాగోవండి గాల్వెస్టోన్లో, ఎందుకంటే ఎక్కువగా ఆయిల్ బయటకు తీస్తారని చెప్పాను కదా. సో వాటికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది, ప్లస్ షిప్స్ ఎక్కువగా వాటికి సంబంధించిన మెటీరియల్ తీసుకొని వస్తూ వెళ్తూ ఉంటుంది. వాటర్ అంతా కొంచెం బ్లాక్ కలర్లో మురికిగా ఉంటాయి. మనం బీచ్కి వెళ్ళి వాటర్లో ఆడుకొని ఎంజాయ్ చేసేంత అయితే ఉండవు. అలా కాకుండా గాల్వెస్టోన్లో ఇంకొక వేరు ఇప్పుడు పియర్ 21 అలాగే వేరు స్పాట్స్ ఉన్నాయన్నమాట. వేరు చోట మూడీ గార్డెన్స్ అని, ఇంకో చోట ఆడుకోవడానికి వీలుగా పిల్లలకి అమ్యూజ్మెంట్ పార్క్ లాగా అలా కూడా ఉంటుందండి. ఇది అండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి సన్సెట్ వ్యూ అయితే చాలా బాగా వచ్చింది ఫొటోస్లో. థ్యాంక్ యూ సో మచ్.